చంద్రబాబు నాయుడు గారికి చాలా హంగులు ఉన్నాయి, ఆర్భటాలు ఉన్నాయి. ఆయనకి మీడియా చాలా పెద్ద మీడియా ఉంది. అన్నిటికన్నా మించి ఇవాళ నాకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక విషయం కూడా చెప్పాలి మీకు. ఈనాడు రామోజీరావు గారు పాపం లేరు, స్వర్గస్థులయ్యారో నరకస్తులయ్యారో అది వేరే విషయం, కానీ ఆయన లేరు. వాడు రాస్తాడు, దానిలో కోపం ఉంటే ఉండొచ్చండి కిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ తప్పుడు వార్తలు రాస్తారేంటి నాకు అర్థం కాదు. లాజిక్ నిలబడాలి కదా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కదా, కనీసం దగ్గరగా వాస్తవం కాకపోయినా. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడారు. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం చరితాత్మకం, అందుకు నాకు శాలువా కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఏంటి ఈ మాటలు, రివార్డులు ఇవ్వాలి, మాకు అవార్డు ఇవ్వాలి ఉంటే తప్ప ఈ రకంగా మా మీద ఇది చేస్తారంటే, నేనంటే ఇవాళ సెకీకి సన్మానం చేశారంట. ఆయన సీఎంని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుందంట. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అంట రాశాడు. పరోక్ష కారణం అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక పత్రికకి చాలా కాలం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు పత్రిక, బాగా సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక, ఆ కిరణ్కి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు ఏంటి ఈ సెకీ ఒప్పందం ఏంటి, ఎప్పుడు చేసుకున్నారు? 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు ఈయన లేడు, ఎవరు ఆర్పి గుప్తా అప్పుడు లేడు. 2023లో ఆర్పి గుప్తా వచ్చాడు. ఆయన ఎందుకు ఆయన్ని వాళ్ళ అభ్యంతరంగా తొలగించారు. ఎందుకు తొలగించారు అనేది 4-5 రోజుల క్రితమే మొత్తం నేషనల్ మీడియాలో వచ్చింది. న్యూఢిల్లీలో ద సెంట్రల్ గవర్నమెంట్ అబ్రప్ట్ టెర్మినేషన్ ఆఫ్ ఆర్పి గుప్తా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, stems from serious irregularities involved Anil Ambani owned Reliance Power according to multiple sources అని ఇచ్చారు. ఏంటి, అనిల్ అంబానీ ఒక టెండర్ వేసేటప్పుడు ఫాల్స్ సర్టిఫికెట్స్తో వేశాడనేటువంటి ఉద్దేశంతో అలాంటి సీరియస్ ఎలిగేషన్స్తో ఈయన అబ్రప్ట్గా తొలగించారు. దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టేసాయండి, కిరణ్ గారు కోపం ఉంది కదా అని. 2021లో సికీ ఒప్పందం జరిగితే జగన్మోహన్ వైఎస్ఆర్ ఇది ప్రభుత్వానికి సోలార్ ఎనర్జీకి సంబంధించి 23లో వచ్చినటువంటి గుప్తా గారిని ఇవాళ అబ్రప్ట్గా తొలగిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం, జగన్మోహన్ రెడ్డి గారికే సన్మానం చేశారనేటువంటి తప్పుడు రాతలు రాయడానికి సిగ్గు ఎగ్గు ఉందా మీకని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి వాటిని పెట్టుకునే కదా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఈ పొగట్టలు, ఈ విమర్శలు చూసి ఇదే జరిగిపోతుంది అనేటువంటి భ్రమలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.